Right. So move on to next topic. The important topic in reasoning, puzzles. If you are preparing for any exam, the concept weightage is at least 1 to 5 marks. That's why very important concept, guys, here. So in this concept, one question is equal to 5 marks, guys. One question is equal to 5 marks, right? So do you know Sudoku game, guys? Do you know Sudoku game? Yes, sir. Yes, sir. ఎస్ అంటే సుడోకో గేమ్ లో ఒక బాక్స్ లో ఒక నెంబర్ కన్ఫర్మ్ అయితేనే మనం కన్ఫర్మ్ చేస్తాం, అదర్వైజ్ మూవ్ ఆన్ టు ఎనదర్ బాక్స్ అంటాం. సేమ్ లైక్ దిస్ గైస్ హియర్. ఓకే, ఒక ప్లేస్ లో ఒక పర్సన్ కన్ఫర్మ్ అయితేనే మనము కన్ఫర్మ్ చేస్తాము, అదర్వైజ్ మూవ్ ఆన్ టు ఎనదర్ ప్లేస్ అంటాం. అంటే ఎగ్జాక్ట్లీ ఉండాలండి ఇక్కడ, ఎగ్జాక్ట్లీగా ఉంటేనే మనం కన్ఫర్మ్ చేస్తాము, అదర్వైజ్ మూవ్ ఆన్ టు ఎనదర్ ప్లేస్ గైస్ హియర్. The total enter the concept, no formulas, only logical thinking, guys here. Only logical thinking. In this concept, we are including so blood relations concept and direction concept also, guys here. So puzzles లో different concepts కూడా మనకి include చేస్తుంటారండి. That's why very important, guys here. So puzzles. If you are preparing for any exam, thesis exam, Wipro exam, Accenture exam, whatever the exam, we get questions frequently from this topic, puzzles అండి. మీరు Accenture కి ప్రిపేర్ అవుతూ ఉంటే సో puzzles నుండి డెఫినెట్లీగా టూ టు ఫోర్ క్వశ్చన్స్ వచ్చే పాసిబిలిటీస్ ఉంటాయండి. That's why very important concept, guys, here, puzzles, right? The first problem check చేద్దామండి. The given problem here, four married couples live on a street in four different color houses. One of the house is red. B, a male does not live in the white house. H, a female is not married to A. C lives in the yellow house. D is not married to E. B does not live in the blue house. H lives in the blue house. E is married to B. G, a female is not married to C. F is the one of the wife. Who is husband of F? ఇది ఇచ్చిన కండిషన్స్, ఇవన్నీ ఏంటంటే కండిషన్స్ అండి. ఇంకా 5 క్వశ్చన్స్, 4 or 5 క్వశ్చన్స్ ఉంటాయి. ఐ థింక్ వెరీ డెడ్ ఈజీ అండి, రైట్? సో ఈ కాన్సెప్ట్ సంబంధించి ఇంట్రడక్షన్ అంటే ఏముండదండి, బట్ ఆల్రెడీ మనకి బ్లడ్ రిలేషన్ కాన్సెప్ట్ కంప్లీట్ అయిపోయింది అండ్ డైరెక్షన్ కాన్సెప్ట్ కంప్లీట్ అయిపోయింది. ఓకేనా, రైట్? ఈ కాన్సెప్ట్స్ మనకి ప్రాపర్ ఐడియా ఉంటే చాలండి. ఇక్కడ మనకి ఎగ్జాక్ట్లీగా ఉంటేనే మనము సో ఆ పర్సన్ కానీ ఎవరైనా సరే అరేంజ్ చేస్తాము, అదర్వైజ్ మూవ్ ఆన్ టు అనదర్ ప్లేస్ అంటాం. సేమ్ లైక్ దిస్ గైస్ హియర్. ఓకే, రైట్? సో పజిల్స్ కాన్సెప్ట్ లో ప్రాబ్లమ్స్ అనే కండిషన్స్ అనేవి పెద్దగా ఉంటాయండి, బట్ మనం నో ఇష్యూ అండి. అది ఎంత పెద్ద ప్రాబ్లం అయినా సరే జస్ట్ 2 minutes లో సాల్వ్ చేస్తామండి. అంటే 5 క్వశ్చన్స్ ఇస్తారు మనకి, ఈ 2 minutes లో పజిల్స్ అరేంజ్ చేసేసి 1 minute లో మనం 5 క్వశ్చన్స్ సాల్వ్ చేయొచ్చు. అంటే 5 క్వశ్చన్స్ మనం 3 minutes టైం సరిపోతుందండి. ఓకే, రైట్ అండి. ఒకసారి ఫాస్ట్ గా చెక్ చేద్దామండి. మనం ఇక్కడ ఏమంటే ఫర్ ద ఫస్ట్ స్టేట్మెంట్ అండి, ఫోర్ మ్యారీడ్ కపుల్స్. ఆల్రెడీ యు నో గైస్ హియర్. సో ఇన్ బ్లడ్ రిలేషన్ కాన్సెప్ట్, మేల్ మెంబర్ ఇండికేట్ plus symbol and female indicate minus symbol and couples. So couples indicate is equal to and round, is equal to and round up. So dot means myself, myself means dot. Already you know guys, sir, male or female. Clear kadandi all of you? Yes, sir. Right, and already fundamentals completed and blood relation concept completed. Okay, Yes, sir. right. First read the first statement, guys. Here four married couples అండి. ఫస్ట్ ఫోర్ మ్యారీడ్ కపుల్స్ మనం అరేంజ్ చేద్దామండి. సో ఫస్ట్ కపుల్, సెకండ్ కపుల్, థర్డ్ కపుల్ అండ్ ఫోర్త్ కపుల్ అండి. ఓకేనా? సో పర్సన్స్ మనం తర్వాత అరేంజ్ చేద్దామండి, నో ఇష్యూ అండి. నెక్స్ట్ ఏమన్నాడు ఇక్కడ, సో హౌస్ కలర్స్ కూడా ఇచ్చేసారండి, హౌస్ కలర్స్ కూడా ఇచ్చారు. సో వన్ ఆఫ్ ద హౌస్ ఇస్ రెడ్ అన్నాడు. వన్ ఆఫ్ ద హౌస్ ఇస్ రెడ్, రెడ్ కలర్, so blue color and white, so white color and yellow color, right? Four color houses colors కూడా ఇచ్చేసారండి మనకి ఇక్కడ. సో ఆ పర్సన్ విచ్ పర్సన్స్ కపుల్స్ మనము హౌసెస్ లో అరేంజ్ చేద్దామండి, నో ఇష్యూ అండి, రైట్? ఫస్ట్ read the statement properly, guys. Here be a male, gender also very important, guys. B is a male, does not live in the white house. So B is a male member and it does not live in the white house. సో బి అనే పర్సన్ వైట్ హౌస్ లో ఉండడంట. వైట్ హౌస్ లో ఉండకపోతే ఏంటి, రెడ్ హౌస్ లో ఉండొచ్చు, బ్లూ హౌస్ లో ఉండొచ్చు, లేకపోతే ఎల్లో హౌస్ లో అయినా ఉండొచ్చు. ఆ పర్సన్ మనం తర్వాత అరేంజ్ చేద్దాం.
రైట్, ఇంతవరకు కంప్లీట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ వన్, హెచ్ ఎ ఫీమేల్, హెచ్ ఈజ్ ఎ ఫీమేల్ ఈజ్ నాట్ మ్యారీడ్ టు ఏ. ఓకే, హెచ్ అనే ఆవిడ సో ఏని మ్యారేజ్ చేసుకోదంట. రైట్, ఇప్పుడు క్లియర్ గా అబ్జర్వ్ చేయండి. హెచ్ ఫీమేల్ అయితే ఏ యొక్క జెండర్ ఏమవుతుందండి? మేల్. మెయిల్. వెరీ గుడ్ అండి. ఒక మెయిల్ కి ఫీమేల్ కి మ్యారేజ్ చేస్తాం మనం. ఎప్పుడైతే ఇద్దరు మేల్స్ కి ఇద్దరు ఫీమేల్స్ మ్యారేజ్ చేస్తామా? నో అండి. ఓకే, అందుకే జెండర్ మనకు తెలియదు కాబట్టి ఇక్కడ ఆల్రెడీ యు నో హెచ్ ఈజ్ ఏ ఫీమేల్ కాబట్టి ఈ ఈజ్ ఏ మెయిల్ మెంబర్ అవుతారండి. రైట్, అండ్ నెక్స్ట్ స్టేట్మెంట్ చూద్దాం ఇక్కడ మనము. సో సి లీవ్స్ ఇన్ ద ఎల్లో హౌస్. సి అనే పర్సన్ ఎల్లో హౌస్ లో ఉంటారంట, కానీ సి మెయిల్ మెంబరా ఫీమేల్ మెంబరా వి డోంట్ నో కదా. నో సార్. దట్స్ వై తర్వాత అరేంజ్ చేద్దామండి, నో ఇష్యూ అండి. ఓకే, సి అనే పర్సన్ ఎల్లో హౌస్ లో ఉంటాడు, మెయిలా ఫీమేల్ తర్వాత చెక్ చేసుకుందాం మనం. రైట్, అండ్ మూవ్ ఆన్ టు నెక్స్ట్ వన్ అండి. డి ఈస్ నాట్ మ్యారీడ్ టు ఈ. సో డి అనే పర్సన్ ఈని మ్యారేజ్ చేసుకోరు అంట. అంటే ఇప్పుడు డి యొక్క జెండర్ గానీ ఈ యొక్క జెండర్ గానీ మనకు తెలుసా? వి డోంట్ నో. తెలుసు. తెలుసా? నో సార్. వి డోంట్ నో. ఓకే, సో తర్వాత చెక్ చేసుకుందాం, నో ఇష్యూ అండి. నెక్స్ట్, బి డస్ నాట్ లివ్ ఇన్ ద బ్లూ హౌస్. ఆల్రెడీ బి అనే పర్సన్ వైట్ హౌస్ లో ఉండరు, అదే విధంగా బ్లూ హౌస్ లో కూడా ఉండరు. ఇంకా ఉంటే బి అనే పర్సన్ రెడ్ హౌస్ లో ఉండాలి, లేకపోతే ఎల్లో హౌస్ లో ఉండాలి. ఓకేనా, తర్వాత చూసుకుందాం, నో ఇష్యూ అండి. బి డస్ నాట్ లివ్ ఇన్ ద బ్లూ హౌస్. రైట్, ఇంతవరకు కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్, హెచ్ లీవ్స్ ఇన్ ద బ్లూ హౌస్. ఆల్రెడీ యు నో గైస్, హెచ్ ఈజ్ ఏ ఫీమేల్ మెంబర్. హెచ్ ఈజ్ ఏ ఫీమేల్ మెంబర్. హెచ్ లీవ్స్ ఇన్ ద బ్లూ హౌస్. అంటే బ్లూ హౌస్ లో ఫీమేల్స్ దగ్గర హెచ్ ని కన్ఫర్మ్ చేయొచ్చా మనము? ఎస్ సార్. ఓకే, ఎందుకంటే హెచ్ యొక్క జెండర్ వి నో, హెచ్ ఈజ్ ఏ ఫీమేల్ మెంబర్. హెచ్ లీవ్స్ ఇన్ ద బ్లూ హౌస్ అన్నాడు. బ్లూ హౌస్ లో ఫీమేల్ పొజిషన్ ఓన్లీ వన్ పొజిషన్ ఉంది, అందుకని హెచ్ ని ఈ ప్లేస్ లో మనము కన్ఫర్మ్ చేసేస్తున్నాము. ఎస్ సార్. రైట్, సో ఇంతవరకు కంప్లీట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ స్టేట్మెంట్, ఈజ్ మ్యారీడ్ టు బి. ఈ ఈజ్ మ్యారీడ్ టు బి అండి. ఓకేనా, రైట్. అయితే బి యొక్క జెండర్ ఏంటండి? మెయిల్ మెంబర్. అప్పుడు ఈ యొక్క జెండర్ ఏమవుతుంది? ఫీమేల్. ఫీమేల్. వెరీ గుడ్ అండి. ఓకే, రైట్. ఇప్పుడు బి అండ్ ఈస్ హస్బెండ్ అండ్ వైఫ్ అండి. ఇప్పుడు కమింగ్ టు ద ప్రీవియస్ కండిషన్ అండి. వాట్ ఇస్ ద ప్రీవియస్ కండిషన్? డి ఈస్ నాట్ మ్యారీడ్ టు ఈ అన్నాడు. సో ఇది అప్పుడు డి యొక్క జెండర్ కానీ ఈ యొక్క జెండర్ వి డోంట్ నో, బట్ ఈ యొక్క జెండర్ ఇప్పుడు మనకు తెలుసు కదా. అంటే ఈజ్ ఏ ఫీమేల్ ఎస్. కన్నా డి ఏమవుతారండి? మేల్. ఎస్, మెయిల్ మెంబర్. ఓకే, సో తర్వాత చెక్ చేసుకుందాం. ఇప్పుడు బిని ఈని మనం అరేంజ్ చేద్దామండి, ఒక హౌస్ లో అరేంజ్ చేసేద్దాం ఇక్కడ మనం. ఇప్పుడు చూడండి, బి అనే పర్సన్ బ్లూ హౌస్ లో ఉండరు, వైట్ హౌస్ లో ఉండరు. ఉంటే రెడ్ హౌస్ లో ఉండాలి, లేకపోతే ఎల్లో హౌస్ లో ఉండాలి. కానీ ఎల్లో హౌస్ లో ఆల్రెడీ వన్ పర్సన్ ఇస్ దేర్, సి అనే పర్సన్ ఉన్నారు కదండి. అప్పుడు ఈ కప్పులు తీసుకెళ్లి ఎల్లో హౌస్ లో అరేంజ్ చేయగలమా మనం? ఎస్ ఆర్ నో? నో సార్. కపుల్స్ ఇద్దరిని తీసుకెళ్లిపోయి, ఈ 2 మెంబర్స్ తీసుకెళ్లిపోయి మనము ఈ ఎల్లో హౌస్ లో అరేంజ్ చేయగలమా? చేయలేము. ఎందుకంటే ఆల్రెడీ సిఎన్ఏ పర్సన్ ఉన్నారు కదా ఒక ఎల్లో హౌస్ లో, జెండర్ తెలియక పక్కన పడేసాం మనం అంతే. ఎస్ సార్. రైట్, అంటే సచ్చినప్పుడు ఏం చేయాలి మనం? రెడ్ హౌస్ లో సో బిని ఈని మనం కన్ఫర్మ్ చేసేయచ్చా బోత్ ఆర్ కపుల్స్ అని? ఎందుకంటే ఈజ్ ఏ ఫీమేల్ మెంబర్, బి ఈజ్ ఏ మేల్ మెంబర్. ఎస్ సార్. రైట్ అండి, నెక్స్ట్ కండిషన్ కి వెళ్ళిపోదాం. G is a female. So G is a female, is not married to C. Is not married to C. అంటే ఇప్పుడు G ఫీమేల్ అయితే C ఏమవుతారండి? మేల్. మెయిల్ మెంబర్ అవుతారు. అంటే ఇందాక ఎల్ హౌస్ లో సి పర్సన్ ఉంటారని తెలుసు, కానీ సి యొక్క జెండర్ వి డోంట్ నో కదా. అప్పుడు సి మెయిల్ మెంబర్ దగ్గర సిని కన్ఫర్మ్ చేయొచ్చా మనం ఇప్పుడు? ఎస్. ఎస్, కన్ఫర్మ్ చేయొచ్చు. నెక్స్ట్ అండి, నెక్స్ట్ కండిషన్, F is one of the wife అండి. F is one of the wife. F is a ఫీమేల్ మెంబర్. ఇంతవరకు కండిషన్స్ అండి, ఇది క్వశ్చన్ అండి. రైట్, ఇప్పటి వరకు మనం 4 పర్సన్స్ మాత్రమే అరేంజ్ చేసాము. రిమైనింగ్ 4 పర్సన్స్ మనం అరేంజ్ చేయాల్సి ఉంటుంది. ఆ రిమైనింగ్ 4 పర్సన్స్ ఎవరో ఒకసారి నీట్ గా నోట్ చేస్తాను ఇక్కడ. ఫస్ట్ ఫీమేల్స్ తీసుకున్నాం. G is a ఫీమేల్ మెంబర్, F is a ఫీమేల్ మెంబర్ అండి. నెక్స్ట్ మెయిల్ మెంబర్స్ ఎవరు ఉన్నారు? A is a మేల్ మెంబర్ అండ్ D is the మేల్ మెంబర్. ఓకే, వీళ్ళున్న రిమైనింగ్ 4 పర్సన్స్, ఈ 4 పర్సన్స్ మనం అరేంజ్ చేద్దామండి. జస్ట్ క్లియర్ గా అబ్జర్వ్ చేద్దాం. సో జీ ఈస్ నాట్ మ్యారీడ్ టు సి అన్నారు. సిని మ్యారేజ్ చేసుకోకపోతే ఈని గాని డీని గాని మ్యారేజ్ చేసుకోవచ్చు. రైట్, ఈ కండిషన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఈ కండిషన్ అండి, హెచ్ ఇస్ నాట్ మ్యారీడ్ టు ఏ. హెచ్ ఇస్ నాట్ మ్యారీడ్ టు ఏ.
హెచ్ అనే ఆవిడ ఏని మ్యారేజ్ చేసుకోకపోతే ఎవరిని మ్యారేజ్ చేసుకోవచ్చు? రిమైనింగ్ ఓన్లీ 1 పర్సనే కదా ఉంది. అంటే డీని సచ్చినట్టు మ్యారేజ్ చేసుకోవాల్సిందే కదా. Yes, sir. రైట్. అండ్ సో హెచ్ అండ్ డి ఈస్ కపుల్ అని చెప్పేయచ్చండి. ఆల్రెడీ యూనో డి ఈజ్ ఏ మేల్ మెంబర్, హెచ్ ఈజ్ ఏ ఫీమేల్ మెంబర్ అండి. అంటే బోత్ ఆర్ కపుల్స్ అని అరేంజ్ చేయొచ్చు. రైట్. రిమైనింగ్ హౌ మెనీ మేల్ మెంబర్స్ ఆర్ దేర్? A. ఏ మేల్ ఓన్లీ 1 పర్సన్. ఓన్లీ వన్ Okay. పర్సన్ కానీ ఇక్కడ ఓన్లీ 1 ప్లేస్ మాత్రమే ఉంది. అంటే ఈ 1 ప్లేస్ లో 1 మేల్ మెంబర్ని అరేంజ్ చేసేయచ్చు మనం. Yes, sir. ఎస్, అరేంజ్ చేయొచ్చు. రైట్. కమింగ్ టు ద ప్రీవియస్ కండిషన్స్ అండి. ఇక్కడ చూడండి. సో జీ ఈస్ నాట్ మ్యారీడ్ టు సి అండి. జీ అనే ఆవిడ సిని మ్యారేజ్ చేసుకోకపోతే ఏంటి? ఇంకా సచ్చినట్టు ఎవరిని మ్యారేజ్ చేసుకోవాలి? ఏని మ్యారేజ్ చేసుకోవాల్సిందే. ఇంకా ఆప్షన్స్ లేవు అక్కడ. అప్పుడు జీ ఏ అండ్ జీ ఈస్ కపుల్స్ అయిపోతారు. క్లియరా అండి? Yes, sir. రైట్. అండ్ కమింగ్ టు ద ఓన్లీ 1 ఫీమేల్ మెంబర్ ఉన్నారు. ఓన్లీ 1 ఫీమేల్ పొజిషన్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఎఫ్ ని ఇక్కడ కన్ఫర్మ్ చేయొచ్చా? రైట్. సో ఎందుకంటే ఆల్రెడీ చెప్పేశారు ఎఫ్ ఈస్ వన్ ఆఫ్ ద వైఫ్ అని చెప్పేశారు. అక్కడ ఎవరో ఒక పర్సన్ వైఫ్ అంటే ఆ పర్సన్ ఎవరంటే సికి ఎఫ్ అనే పర్సన్ వైఫ్ అండి. Yes, sir. రైట్. దిస్ ద కండిషన్స్ అండి. అండ్ ఫోర్ మ్యారీడ్ కపుల్స్ 4 డిఫరెంట్ కలర్ హౌసెస్ లో మనం సో క్లియర్ గా అరేంజ్ చేసేసాం. రైట్. సో ఎనీ డౌట్స్ రిగార్డింగ్ దిస్ అరేంజ్మెంట్ అండి? No, sir. రైట్. సో అరేంజ్మెంట్ మనం ప్రాపర్ గా ఉంటే విల్ గెట్ ద 5 క్వశ్చన్స్ అండ్ 5 మార్క్స్. సో 5 క్వశ్చన్స్ ఆర్ వెరీ 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 డెడ్ ఈజీ అండి. సో డిపెండింగ్ ఆన్ దిస్ అరేంజ్మెంట్ అండి. డిపెండింగ్ ఆన్ దిస్ అరేంజ్మెంట్. రైట్. సో వాట్ ఇస్ ద ఫస్ట్ క్వశ్చన్ గైస్ హియర్? హూ ఇస్ హస్బెండ్ ఆఫ్ ఎఫ్? ఎఫ్ యొక్క హస్బెండ్ ఎవరండి? సి అండి. సో దట్స్ వై ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. క్లియర్ అండి? Yes, sir. Right. And move on to next question. A lives in which color house? A అనే పర్సన్ ఏ కలర్ హౌస్ లో ఉన్నారండి? వైట్ కలర్ హౌస్. The answer is option 4 is the right answer. Next, which of the following combination persons house correct అండి? సో సి అనే పర్సన్ బ్లూ హౌస్ లో ఉన్నారా? నో అండి. సి అనే పర్సన్ ఎల్లో హౌస్ లో ఉన్నారు. దట్స్ వై ఫస్ట్ ఆప్షన్ ఇస్ రాంగ్ అండి. నెక్స్ట్ ఆప్షన్ ఏ ఎల్లో హౌస్ అండి? నో అండి. ఏ ఇస్ వైట్ కలర్ హౌస్ లో ఉన్నారండి. నెక్స్ట్ దట్స్ వై రాంగ్. ఎఫ్ ఈస్ వైట్ అండి? కాదండి. ఎఫ్ ఈస్ ఎల్లో అండి. నెక్స్ట్ ఈస్ రెడ్ అండి? ఎస్. ఈ అనే పర్సన్ రెడ్ కలర్ హౌస్ లో ఉన్నారు. దట్స్ వై ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. క్లియర్ అండి? Yes, sir. రైట్. మూవ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్. జీ ఈస్ మ్యారీడ్ టు. సో జీ అనే పర్సన్ ఎవరిని మ్యారేజ్ చేసుకున్నారు? ఏని మ్యారేజ్ చేసుకున్నారు. సో దట్స్ వై ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్ గైస్. క్లియర్ అండి? సో ఫస్ట్ ఫజిల్ కి ఓన్లీ 4 క్వశ్చన్స్ ఉన్నాయి. నో ఇష్యూ. ఓకే. బ్యాంకింగ్ లెవెల్ అయితే డెఫినెట్లీ విల్ గెట్ 5 క్వశ్చన్స్ అండి. బట్ సిఆర్టీ లెవెల్ లో డెఫినెట్లీ విల్ గెట్ 2 to 4 క్వశ్చన్స్. క్లియర్ అండి ఆల్ ఆఫ్ యూ? Yes, sir. సో ఎనీ డౌట్స్ రిగార్డింగ్ దిస్ ఫజిల్ గైస్? No, sir. Right. Move on to next one, guys. J, K, L, M, S, T, U, and V are 8 employees of an organization, and they will attend a meeting in the 4 months: March, June, October, and November. The meeting held in each month on 13th and 22nd date. Only 2 meetings held in a month. No person can attend the meeting after L. M does not attend the meeting in the month of 31 days. S and U attends meeting after M on date 22nd of different months, while J and K attends before M and K attends after J in the same months. V does not attend the meeting in the month in which either S attends or L attends. ఇవి ఇచ్చిన కండిషన్స్ అండి.
కండిషన్ యూస్ చేసుకొని మనం సో ఫజిల్ అరేంజ్ చేస్తే ఫస్ట్ 5 క్వశ్చన్స్ ఉంటాయి. ఐ థింక్ 5 క్వశ్చన్స్ ఆర్ వెరీ ఈజీ డిపెండింగ్ ఆన్ అరేంజ్మెంట్. ఓకే, ట్రై చేయండి ఫాస్ట్ గా. క్వశ్చన్స్ బిగ్ గా ఉన్నాయని చెప్పి ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదండి. మహా అయితే 2 minutes లో మొత్తం సాల్వ్ చేస్తాం. ఇలాంటి క్వశ్చన్స్ ఫస్ట్ స్టేట్మెంట్ చూడగా మనకు అర్థమైపోతుంది, ఎస్ దిస్ ప్రాబ్లమ్ ఇస్ బిలాంగ్స్ టు ఫజిల్ కాన్సెప్ట్ అని. ఎస్, అప్పుడు మనం ఏం చేయాలంటే క్వశ్చన్ మొత్తం చదవకూడదు. 1 or 2 స్టేట్మెంట్స్ చూడగానే మనకు అర్థమైపోతుంది ఏ ఫజిల్ ఏంటి, ఎలా అరేంజ్ చేయాలి. రైట్, సో మీకు క్వశ్చన్ స్మాల్ క్వశ్చన్ కావాలంటే ఇది చెక్ చేసుకోండి. సేమ్ క్వశ్చన్ అండి, జస్ట్ నా కంఫర్ట్ కోసం ఇక్కడ వర్క్ ప్లేస్ కావాలి కాబట్టి ఇక్కడ అరేంజ్ చేశాను. రైట్, ఇక్కడ ఏమన్నాడు 4 months అన్నాడు. ఫస్ట్ మంత్ మార్చ్, అక్టోబర్, a month only 2 meetings held, 13th and 22nd day. రైట్ అండి, సో ఓన్లీ 2 meetings మాత్రమే జరుగుతాయి ఒక మంత్ లో. అది 13th and 22nd డేట్స్ మాత్రమే జరుగుతాయి అండి. రైట్, సో ఇక్కడ ఫస్ట్ కండిషన్ చూడండి ఒకసారి. No person can attend the meeting after L. What is the meaning guys this statement? No person can attend the meeting after L. What is the meaning? Guys, am I audible guys? Yes, sir. What is the meaning of the statement? No person can attend the meeting after L. The meaning ఏంటండి? First person should meet. Statement చెప్పండి, స్టేట్మెంట్ మీనింగ్ చెప్పండి చాలా. No person can attend the meeting after L. No person can attend the meeting after L అంటే మీనింగ్ ఏంటండి? L తర్వాత ఇంకెవరు మీటింగ్ అటెండ్ అవ్వరు. లాస్ట్ పర్సన్ ఎవరంటే L. No person can attend the meeting after L. L తర్వాత మీటింగ్ ఎవరు అటెండ్ అవ్వరంటే లాస్ట్ డేట్ లో ఎవరు మీటింగ్ అటెండ్ అవుతారు? అటెండ్ అవుతారు. అంటే లాస్ట్ డేట్ ఏముంది ఇక్కడ? November 22 ఉంది. November 22 తర్వాత ఇంకెవరు మీటింగ్ అటెండ్ అవ్వరు. అంటే లాస్ట్ పొజిషన్ లో ఎవరు మీటింగ్ అటెండ్ అవుతారంటే L అనే పర్సన్ మీటింగ్ అటెండ్ అవుతారు. దట్ ఈస్ ద మీనింగ్ అండి. రైట్, నెక్స్ట్ స్టేట్మెంట్ ఏంటి? M does not attend the meeting in the month of 31 days. M అనే పర్సన్ 31 days ఉన్న మంత్ లో మీటింగ్ అటెండ్ అవ్వడంట. మార్చ్ లో how many days అండి? 31 days అండి. జూన్ లో how many days అండి? 30 days అండి. అక్టోబర్ లో how many days అండి? 31 days అండి. నవంబర్ లో how many days అండి? 30 days అండి. అంటే సింపుల్ గా ఏంటి, ఎం అనే పర్సన్ అక్టోబర్ లో మీటింగ్ అటెండ్ అవ్వరు అండ్ మార్చ్ లో మీటింగ్ అటెండ్ అవ్వరు. మీటింగ్ అటెండ్ అయితే జూన్ లో కానీ నవంబర్ లో కానీ మీటింగ్ కి అటెండ్ అవుతారు. ఓకే, రైట్, తర్వాత చెక్ చేద్దాం. నెక్స్ట్ చూడండి, S and U attends meeting after M. Very good. So S and U, okay na? M ki after meeting and M tarvata, so S and U meeting attend అవుతారని మీనింగ్ అండి ఇక్కడ. ఓకేనా? సో S and U attends meeting after M on date 22nd of different month. అంటే S అనే పర్సన్ 22nd మీటింగ్ అటెండ్ అవ్వాలి, U అనే పర్సన్ కూడా 22nd మీటింగ్ అటెండ్ అవ్వాలి. అది డిఫరెంట్ మంత్స్ లో మీటింగ్ అటెండ్ అవ్వాలి. రైట్, ఇప్పుడు మనం M ని అరేంజ్ చేయొచ్చండి. రైట్, ఇప్పుడు చూడండి ఒకసారి క్లియర్ గా అబ్జర్వ్ చేయండి. M అనే పర్సన్ జూన్ లో కానీ నవంబర్ లో కానీ మీటింగ్ అటెండ్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ November 13th M అనే పర్సన్ మీటింగ్ అటెండ్ అయ్యారు అనుకోండి. ఓకేనా? అప్పుడు M తర్వాత సో S అండ్ U అనే పర్సన్స్ మీటింగ్ అటెండ్ అవ్వాలి. కానీ S అండ్ U మీటింగ్ అటెండ్ అవ్వడానికి సో తర్వాత ఏమైనా స్లాట్స్ ఎంటీగా ఉన్నాయా?
ఎం తర్వాత No, sir. నో. అంటే ఎం అనే పర్సన్ నవంబర్ 13th మీటింగ్ అటెండ్ అవ్వరు. ఇంకా సచినట్టు ఎక్కడ మీటింగ్ అటెండ్ అవ్వాలి? జూన్ లో మాత్రమే మీటింగ్ కి అటెండ్ అయ్యే పాసిబిలిటీస్ ఉంటాయి. రైట్. జూన్ లో కూడా ఇప్పుడు 22nd ఎస్ అనే ఎం అనే సారీ 22nd మాత్రమే ఎం అనే పర్సన్ మీటింగ్ అటెండ్ అయ్యే పాసిబిలిటీ ఉందంటారా? ఎం అనే పర్సన్ Yes. 22nd జూన్ మీటింగ్ అటెండ్ అయితే ఎం తర్వాత 2 పర్సన్స్ మీటింగ్ అటెండ్ అవ్వాలి. దట్ టు 22nd మాత్రమే మీటింగ్ అటెండ్ అవ్వాలి. ఎం తర్వాత 22nd అంటే ఓన్లీ 1 స్లాట్ మాత్రమే ఉంది ఇక్కడ. ఓన్లీ 1 స్లాట్ మాత్రమే ఉంది. అంటే ఎం అనే పర్సన్ ఇప్పుడు మనం 22nd మీటింగ్ కి అటెండ్ అయ్యే పాసిబిలిటీ ఉందంటారా? Yes, sir. నో. ఎందుకు అంటే ఎం తర్వాత 2 పర్సన్స్ మీటింగ్ అటెండ్ అవ్వాలి. ఆ 2 పర్సన్స్ కూడా 22nd అనే డేట్ లో మాత్రమే మీటింగ్ అటెండ్ అవ్వాలి. ఎం అనే పర్సన్ ఇక్కడ జూన్ 22 మీటింగ్ అటెండ్ అయితే తర్వాత ఓన్లీ 1 స్లాట్ మాత్రమే ఉంది ఇక్కడ. ఓన్లీ 1 స్లాట్ ఉంది. అందుకని ఎం అనే పర్సన్ ని మనం ఇక్కడ అటెండ్ అవ్వలేడు. తర్వాత ఇంకేం చేశారు సచినట్టు? సో జూన్ 13th మాత్రమే మీటింగ్ అటెండ్ అయ్యే పాసిబిలిటీ ఉంది. జూన్ 13 మీటింగ్ అటెండ్ అయితే సో ఇప్పుడు 2 డేట్స్ ఉన్నాయి. 22 మీటింగ్ అటెండ్ అయ్యే పాసిబిలిటీ ఉంది. అంతేనా? Yes, sir. రైట్. ఇక్కడ ఎయిదర్ ఎస్ ఆర్ యు, ఎయిదర్ యు ఆర్ ఎస్ అండి. ఓకే, ఇద్దరు ఎవరో ఒకరు అటెండ్ అవుతారు అంతే కదా. అంటే ఎం తర్వాత వెంటనే ఎస్ అనే పర్సన్ మీటింగ్ అటెండ్ అవుతారు. అలాంటి కండిషన్స్ ఏమైనా ఉన్నాయా ఇక్కడ? No, లేవు. కాబట్టి సో నేను చెప్పాను ఆల్రెడీ స్టార్టింగ్ లో కన్ఫామ్ అయితేనే కన్ఫామ్ చేస్తామండి. అదర్వైజ్ వీఆర్ యూజింగ్ ఎయిదర్ ఆర్ అని యూజ్ చేస్తాము. ఎం అనే పర్సన్ సారీ తర్వాత ఎస్ అనే పర్సన్ ఇమీడియట్లీగా అటెండ్ అవుతారంటే ఎస్ కన్ఫర్మ్ చేస్తారు. అక్కడ ఇమీడియట్లీగా ఏం లేదు అక్కడ. అందుకని ఎస్ కానీ యూని కానీ అటెండ్ అవుతారు. కాబట్టి కన్ఫ్యూజన్ స్టేట్ లో ఉన్నాం ఇక్కడ మనం. అందుకని దట్ టైమ్ వీఆర్ యూజింగ్ ఎయిదర్ ఆర్ అని యూజ్ చేస్తాము. రైట్ అండి. సో నెక్స్ట్ స్టేట్మెంట్ చూద్దాం. వైల్ జే అండ్ కే అటెండ్స్ బిఫోర్ ఎం. వెరీ గుడ్ అండి. ఎం కి బిఫోర్ అండి. అంటే ఎం అనే పర్సన్ మీటింగ్ అటెండ్ అయ్యే బిఫోర్ ఎవరెవరు అటెండ్ అవుతారంట? సో జే అండ్ కే, J and K. J and K attends before M and K attends ఆఫ్టర్ J ఇన్ ద సేమ్ మంత్. ఇక్కడ క్లారిటీ ఉందండి. ఇక్కడ క్లారిటీ ఉంది. ఎందుకంటే ఫస్ట్ J అనే పర్సన్ మీటింగ్ అటెండ్ అవుతారు. ఆ తర్వాత K అనే పర్సన్ మీటింగ్ అటెండ్ అవుతారు. వీళ్ళిద్దరూ M కి బిఫోర్ M మీటింగ్ అటెండ్ అవుతారంట. ఇక్కడ క్లారిటీ ఉంది. కానీ M తర్వాత S అనే పర్సన్ మీటింగ్ అటెండ్ అవుతారు, లేకపోతే U అనే పర్సన్ మీటింగ్ అటెండ్ అవుతారు. ఇలాంటి కండిషన్స్ లేవు కాబట్టి ఇక్కడ మనం ఎయిదర్ ఆర్ యూజ్ చేస్తున్నామండి. ఇక్కడ మాత్రం అవసరం లేదు. ఎందుకంటే సో K కన్నా ముందు J అనే పర్సన్ మీటింగ్ అటెండ్ అవుతారు. K అనే పర్సన్ J కన్నా ముందు మీటింగ్ అటెండ్ అవుతారు. అంటే J కి M కి ముందు బిఫోర్ 2 స్లాట్స్ ఉన్నాయండి ఇక్కడ. అంటే సింపుల్ గా ఇక్కడ మనం మార్చ్ 13 J ని కన్ఫర్మ్ చేస్తే 22nd K ని కన్ఫర్మ్ చేయొచ్చా మనం? బిఫోర్ ఎస్ అనే J అనే పర్సన్ ఉండాలి. అందుకే సో ఈ J కి ఎలా ఉండాలి? M కి బిఫోర్ ఉండాలి. M కి బిఫోర్ అంటే మార్చే కదా. మార్చ్ 13 22nd. కానీ K అనే పర్సన్ J తర్వాత మీటింగ్ అటెండ్ అవుతారు. అంటే ఫస్ట్ ఎవరు మీటింగ్ అటెండ్ అవ్వాలి? J అనే పర్సన్ మీటింగ్ అటెండ్ అవ్వాలి. రైట్ అండి. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ కండిషన్. వాట్ ఇస్ ద నెక్స్ట్ కండిషన్? V does not attend the meeting in the month in which either S attends or L attends. V అనే పర్సన్ ఎస్ అటెండ్ అయిన మంత్ లో కానీ ఎల్ అటెండ్ అయిన మంత్ లో కానీ వి అనే పర్సన్ ఉండరు. అంటే ఇప్పుడు చూడండి నవంబర్ 13th మనము వీని కన్ఫర్మ్ చేయగలమా? ఎందుకంటే ఆల్రెడీ కన్ఫర్మ్ అయిపోయాడు. ఎల్ని మనం పొజిషన్ చేంజ్ చేసే పాసిబిలిటీస్ లేవు. అందుకని నవంబర్ 13 వి అనే పర్సన్ కన్ఫర్మ్ అవ్వడు. ఇంకా సచ్చినట్టు మనము అక్టోబర్ 13th మాత్రమే వీని మనం కన్ఫర్మ్ చేయాలి. క్లియర్ అండి? రైట్. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి. వి అనే పర్సన్ ఇక్కడ అటెండ్ అయితే ఆ వెంటనే మీటింగ్ ఎవరు అటెండ్ అవ్వాలి? ఎవరు అటెండ్ అవ్వకూడదు? ఎస్ అనే పర్సన్ అటెండ్ అవ్వకూడదు. అంటే ఎస్ అనే పర్సన్ అటెండ్ అవ్వకూడదు కాబట్టి ఇక్కడ మనం యూని కన్ఫర్మ్ చేసేస్తాను, ఇక్కడ ఎస్ ని కన్ఫర్మ్ చేసేస్తాను. ఓకే, ఎందుకంటే వి పక్కన యు గాని ఎల్ గాని ఉండకూడదంట. అందుకని సో ఇక్కడ యూని కన్ఫర్మ్ చేసేస్తున్నాను, ఇక్కడ ఎస్ ని కన్ఫర్మ్ చేస్తున్నాను. రైట్. ఇప్పుడు ఓన్లీ 1 ప్లేస్ మాత్రమే ఉంది. ఓన్లీ 1 పర్సన్ ఉన్నారు. ఎవరండి? హూ ఇస్ దట్ పర్సన్? ఎస్, టీ. టీ గురించి మిస్ అయిపోయింది ఇక్కడ. టీ గురించి ఎలాంటి కండిషన్స్ లేవు. ఓన్లీ 1 ప్లేస్ మాత్రమే ఉందండి. సో 1 ప్లేస్ ఉన్నప్పుడు మనం ఏం చేస్తాము? ఆ 1 పర్సన్ కన్ఫర్మ్ చేసేస్తాం.
ఒకే ఒక్క సీట్ ఉంది మనకి, ఆ ఒక్క సీట్లో ఒక పర్సన్ కూర్చోవచ్చు కదండి, ఎందుకంటే ఎలాంటి కండిషన్స్ లేవు అక్కడ. Yes, sir. అండి Yes, sir. and all conditions are satisfied. Move on to the questions, guys. Right, any doubts regarding this arrangement? And No, sir. ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు సింపుల్ గా టేబుల్ డ్రా చేసుకుని మీరు ఫజిల్స్ వచ్చినప్పుడు క్లారిటీ ఉంటుందండి ఇక్కడ మీకు. సో ఫజిల్ డ్రా చేయకుండా మీరు ఎలా అంటే అలా డ్రా చేసుకున్నారు అంటే ఇలాంటి బాక్స్ డ్రా చేయలేదు అనుకోండి, లిటిల్ బిటిల్ కన్ఫ్యూజన్ వస్తుంది. ఇప్పుడు ఆన్సర్ అయితే మనం సాల్వ్ చేయగలము, కొంచెం టైం టేకింగ్ అండి. ఇలా ఉండదు అనుకోండి, సో ఇలా బాక్స్ టైప్ లో తీసుకుని అరేంజ్ చేస్తే మనకి ఏంటంటే క్లారిటీ మిస్ అవ్వకుండా ఉంటుందండి. రైట్, ఫస్ట్ క్వశ్చన్, హౌ మెనీ పీపుల్ అటెండ్ మీటింగ్ ఆఫ్టర్ ఎస్? ఎస్ తర్వాత ఎంతమంది మీటింగ్ అటెండ్ అయ్యారు? 1, 2, 3 and 4 persons. Then 4 persons. Then which option is the right answer? Option 4 is the right answer. Clear and all of you? Yes, sir. Right. And next one. 4 of the following follows a same pattern. Find the one which does not follow. Which does not follow Sunday. And so J and a person 13th meeting attend ayyara? Yes. J and a person 13th meeting attend ayyaru. Yes 22 na? Yes S22 attend అయ్యారు. U22 na? Yes U22. T22 na? No అండి. సో T అనే పర్సన్ 13th మీటింగ్ అటెండ్ అయ్యారు. డస్ నాట్ ఫాలోస్ అన్నారండి. డస్ నాట్ ఫాలోస్ అంటే ఇది ఫాలో అవ్వటం లేదు కదా. No, sir. That's why option 4 is the right answer, guys. Right, and move on to next one. Who attends meeting in November month? November month లో ఎవరెవరు మీటింగ్ అటెండ్ అయ్యారు? T and TL. TL. So which option is the right answer? Option 1 is the right answer, guys. Next, who attends meeting immediately after M? M తర్వాత immediately అండి. Immediately అంటే ఇంకా ప్రక్కనే ఉండాలి. Immediately. The answer is yes. Okay, right. One more question. Yes attends meeting in the month of. ఏ month లో attend చేయాలండి yes అనే పర్సన్? June month. Okay? June. So the answer is June. Clear and all of you? Yes, sir. Only 5 questions, guys. Here I think 5 questions are very dead easy depending on this arrangement. So మన క్వశ్చన్ చూడడానికి బిగ్ అనిపిస్తుంది కానీ బట్ ప్రాపర్ గా స్టేట్మెంట్ రీడ్ చేస్తే చాలండి. జస్ట్ 2 minutes లో మనం ఈ ఫజిల్ సాల్వ్ చేసేసి అండ్ 1 minute లో 5 questions మనం ఆన్సర్ చేయొచ్చు. 1 minute కి మనం 5 questions ఆన్సర్ చేయొచ్చు. దట్స్ వై టోటల్ సో 5 questions ఉంటాయి ఇక్కడ. ఈ 5 questions ని మనం ఓన్లీ 3 minutes సాల్వ్ చేయాలండి. అంటే ఇంకా 2 minutes మనము సేవ్ చేస్తున్నట్టే. అప్పుడు ఈచ్ క్వశ్చన్ ఎంత టైం పడుతుందండి? హాఫ్ మినిటే కదా పెట్టేది Yes. అప్రాక్సిమేట్లీ. Yes, sir. రైట్, ఇలా మనం ప్రాక్టీస్ చేయాలండి. ఓకేనా? ఇప్పుడు చాలా మందికి వచ్చిన డౌట్ ఏంటంటే, సార్ మీరు ఏ ప్రాబ్లం అయినా 1 minute బిలోనే సాల్వ్ చేయాలంటారు, నా క్వశ్చన్ చదవడానికి 1 minute టైం పడుతుంది సార్ అంటే ఎవరు చదవన్నాడు క్వశ్చన్ మిమ్మల్ని? ఓన్లీ ఫస్ట్ 1 or 2 స్టేట్మెంట్స్ చూడగానే మనకు అర్థమైపోతుంది ఈ కాన్సెప్ట్, ఈ క్వశ్చన్ బిలాంగ్స్ టు విచ్ కాన్సెప్ట్ అనేది. సో దాన్ని బట్టి మనం ఫాస్ట్గా అరేంజ్ చేసుకుంటూ వెళ్ళిపోతుండాలి అంతే. క్వశ్చన్ మొత్తం చదివేసి ఒకవేళ ఓం అని రాసి పద్ధతి ప్రకారం రాసి రాహుకాలం పోయింది మాకు ఇవన్నీ చెప్పుకుంటూ కూర్చుంటే టైం వేస్ట్ అవుతుంది. ఎలా ఉండాలంటే షార్ప్ గా ఉండాలి. ప్రాబ్లం చూడగానే ఎస్ దిస్ ప్రాబ్లమ్ ఇస్ బిలాంగ్స్ టు సో విచ్ కాన్సెప్ట్ మనకు ఐడియా వచ్చేసి ఉండాలి మైండ్ లో. అంటే ఇవన్నీ ఎలా జరుగుతాయి సార్ అంటే మోర్ ప్రాక్టీస్ అండి. ఓకే, సో రైట్, సో ప్రాక్టీస్ ఎంత ప్రాక్టీస్ చేయగలిగితే మనం అంత గ్రిప్ వస్తుంది మన కాన్సెప్ట్. రైట్, సో మీరు ప్రాక్టీస్ చేస్తున్నారు అనుకుంటాను, బట్ మీరు అంతా మంచి స్టూడెంట్స్ అనుకుంటా, ఎందుకంటే ఎలాంటి డౌట్స్ అడగట్లేదు కాబట్టి. నేను చెక్ చేస్తుంటాను అనమాట వాట్సాప్, మీరు ఏమైనా పిక్ చేస్తుంటారా ఎలాంటి డౌట్స్ వస్తాయంటే. సో వేరే కాలేజెస్ వాళ్ళు పంపిస్తున్నారు కానీ బట్ మీరు మాత్రం అసలు ఫార్వర్డ్ చేయట్లేదు. యువర్ విషయం. ఓకే, ఇది గుడ్ క్వశ్చన్ అండి. ఒకసారి మనం కొంచెం క్లియర్గా రెండు దగ్గర పెట్టుకొని ఈ క్వశ్చన్ సాల్వ్ చేయాల్సి ఉంటుంది. జస్ట్ క్లియర్గా అబ్జర్వ్ చేయండి. రైట్, సో P to Z, PQRST, V miss అయిపోయిందండి ఇక్కడ. VW and Z are 8 friends studying in 3 different engineering colleges. ABC కాలేజ్ నేమ్స్ ఏంటి? ABC in 3 disciplines. సో ఇక్కడ బ్రాంచెస్ ఇచ్చాడు, 3 బ్రాంచెస్ ఏంటి? మెకానికల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్. which not less than 2 and not more than 3. అంటే ఏ కాలేజ్ లో అయినా స్టూడెంట్స్ ఎలా ఉండాలి? 2 కన్నా తక్కువ ఉండకూడదు, 3 కన్నా ఎక్కువ ఉండకూడదంట. In any college, not more than 3 of them study in any of the discipline, in any of the 3 disciplines అండి. అంటే 3 కన్నా ఎబో ఉండకూడదు. ఓకే, ఏ బ్రాంచ్ లో అయినా సరే
3 కన్నా అబౌవ్ ఉండకూడదు. అంటే 2 మెంబర్స్ ఉండొచ్చు, 1 మెంబర్ అయినా ఉండొచ్చండి. 3 కన్నా అబౌవ్ అంటే 4 మెంబర్స్ ఉండకూడదు. 3 కన్నా అబౌవ్ ఉండకూడదు అంటే 3 కన్నా బిలో ఉండొచ్చు. 1 మెంబర్ వచ్చి 2 మెంబర్ అయినా ఉండొచ్చండి. ఇవి ఇచ్చిన కండిషన్స్ అండి. అండ్ నెక్స్ట్ కండిషన్స్ చూద్దాం ఇక్కడ. W studies electrical in college B with only who studies mechanical P and Z do not study in the college C and study in the same discipline but not electrical. R studies mechanical in college C with V. Who studies electrical? S studies mechanical and does not study in the same college where R studies. Q does not study in electronics. అంటే నేనేదో చదువుతున్నాను కానీ మీరు ఎగ్జామ్లో అస్సలు చదవద్దండి, అస్సలు చదవద్దు. జస్ట్ మనం ఈ ఫస్ట్ స్టేట్మెంట్ సెకండ్ స్టేట్మెంట్ చూడగానే మనకు అర్థమైపోతుంది ఎస్ ప్రాబ్లమ్ ఇస్ బిలాంగ్స్ టు ఫజిల్ కాన్సెప్ట్ అని చెప్పేసి. ఇది మొత్తం పద్ధతి ప్రకారం చదవడం వల్ల మీకేమైనా యూజ్ ఉందంటారా? ఓకేనా? సో ఏం యూజ్ ఉండదు అక్కడ. సో మరి క్వశ్చన్ మొత్తం క్లియర్ గా అర్థం చేసుకోవాలి కదా సార్ అంటే, ఎస్ వెరీ గుడ్ అండి, అర్థం చేసుకోవాలి. ఎప్పుడు అంటే యాప్టిట్యూడ్ కాన్సెప్ట్స్ మనం సాల్వ్ చేసేటప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ యాప్టిట్యూడ్ కాన్సెప్ట్ లో టైమ్ అండ్ డిస్టెన్స్, రేషియో అండ్ ప్రపోర్షన్స్, అలాంటప్పుడు యాప్టిట్యూడ్ లో ఆ క్వశ్చన్ మనకు అర్థం అవ్వాలి. వాడు ఏమి ఇచ్చాడు, మనం ఏం సాల్వ్ చేయాలని అర్థమవుతుంది అక్కడ. ఎందుకంటే ఏమైనా షార్ట్ కట్స్ అప్లై చేయాలి కాబట్టి. సో రీజనింగ్ ఏముండదండి, బ్లైండ్ గా లాజికల్ థింకింగ్ చేసుకుంటూ వెళ్తుంటాం అంతే. బ్రెయిన్ షార్ప్ గా ఉంటే చాలు. ఇది మొత్తం చదవడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్ ఏం లేదు. ఓకేనా? రైట్ అండి. ఎస్, అదే క్వశ్చన్ ఇక్కడ నేను అరేంజ్ చేశానంటే నో ఇష్యూ అండి, సేమ్ క్వశ్చన్. బట్ లెటర్స్ అనే ఫాంట్ తగ్గించాను కాబట్టి మీకు అక్కడ సైజ్ తగ్గించాను, స్మాల్ అనిపిస్తుంది అంతే. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే జస్ట్ క్లియర్గా అరేంజ్ చేసుకుంటూ వెళ్దామండి. పర్సన్స్ అరేంజ్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ P Q R S T V W అండ్ Z. ఒక టేబుల్ డ్రా చేసుకోండి, మీకు క్లారిటీ వస్తుంది ఫాస్ట్గా. College names A, B and C. Next branches, disciplines, branches. రైట్ అండి, ఇక్కడ కాలేజ్ నేమ్స్ రాసుకుందాం, ఇదంతా క్లారిటీ కోసం అండి. రైట్ అండి, సో 1 by 1 ఫాస్ట్ సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోదాము. రైట్, ఫస్ట్ ఇచ్చిన కండిషన్స్ ఏంటంటే మనకి ఇక్కడ, సో మెకానికల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ నాట్ లెస్ దెన్ 2 అండ్ నాట్ మోర్ దెన్ 3 ఎనీ కాలేజ్ అండి. ఓకేనా? రైట్, రైట్ చూడండి, ఇప్పుడు ఏ కాలేజ్లో అయినా సరే 2 మెంబర్స్ కన్నా తక్కువ ఉండకూడదు, 3 మెంబర్స్ ఎక్కువ ఉండకూడదు అండి. ఓకేనా? సో విత్ నాట్ లెస్ దెన్ 2 అండ్ నాట్ మోర్ దెన్ 3 ఎనీ కాలేజ్ అంటే మీనింగ్ ఏంటి, 2 కన్నా తక్కువ ఉండకూడదు, ఓకేనా? సో 3 కన్నా ఎక్కువ ఉండకూడదు. క్లియర్ అండ్ ఆఫ్ యూ? Yes, sir. సో ఇంకా ఈచ్ బ్రాంచ్ లో ఏమన్నాడు ఇక్కడ, నాట్ మోర్ దెన్ 3 ఆఫ్ దెమ్ స్టడీ ఇన్ ఎనీ 3 డిసిప్లిన్స్. అంటే సో ఏ బ్రాంచ్ లో అయినా సరే 3 మెంబర్స్ కన్నా ఎక్కువ ఉండకూడదు అనమాట. అంటే 2 మెంబర్స్ ఉండొచ్చు, 1 మెంబర్ అయినా ఉండొచ్చు అండి, నో ప్రాబ్లం. ఏ బ్రాంచ్ లో అయినా సరే 3 మెంబర్స్ కన్నా ఎక్కువ స్టూడెంట్స్ ఉండకూడదు. 2 మెంబర్స్ అయినా ఉండొచ్చు, 3 మెంబర్స్ అయినా ఉండొచ్చు. బట్ కాలేజ్ లో అలా కాదండి, కాలేజ్ లో ఎలా ఉండాలి, 2 కన్నా బిలో ఉండకూడదు, 3 కన్నా అబోవ్ ఉండకూడదు అంట. రైట్, ఇవి ఇచ్చిన కండిషన్స్. రైట్, 1 by 1 మనం నీట్ గా సాల్వ్ చేద్దాం. రైట్, ఫస్ట్ కండిషన్ ఏంటండి, W స్టడీస్ ఎలక్ట్రికల్. W స్టడీస్ ఎలక్ట్రికల్ కాబట్టి సో W అనే పర్సన్ ని ఎలక్ట్రికల్ ఇక్కడ అరేంజ్ చేయొచ్చా అండి? Yes, sir. ఎలక్ట్రికల్. ఓకేనా? ఇప్పుడు ఎలక్ట్రికల్ లో 1 స్టూడెంట్ జాయిన్ అయ్యారండి.
ఓకే, ఇంకా 2 మెంబర్స్ జాయిన్ అయ్యే పాసిబిలిటీ ఉందన్నమాట. సో డబ్ల్యూ స్టడీస్ ఎలక్ట్రికల్ ఇన్ కాలేజ్ బి, ఇన్ కాలేజ్ బి. సో డబ్ల్యూ అనే పర్సన్ బి కాలేజ్ లో జాయిన్ అయ్యారండి ఇక్కడ. ఓకేనా, సో డబ్ల్యూ స్టడీస్ ఎలక్ట్రికల్ ఇన్ కాలేజ్ బి విత్ ఓన్లీ టీ, విత్ ఓన్లీ టీ అండి. సో టీ అనే పర్సన్ కూడా బి అనే కాలేజ్ లో జాయిన్ అయిపోయారండి ఇక్కడ. బి అనే పర్సన్, సో టీ అనే పర్సన్ బి అనే కాలేజ్ లో జాయిన్ అయిపోయారు. హూ స్టడీస్ మెకానికల్, ఇక్కడ హూ అంటే ఎవరు, టీ అండి. టీ అనే పర్సన్ ఏ కాలేజ్, ఏ బ్రాంచ్ లో జాయిన్ అవుతారంట, మెకానికల్ బ్రాంచ్ లో జాయిన్ అవుతారంట. అంటే మెకానికల్ లో కూడా 1 మెంబర్ జాయిన్ అయిపోయారు. ఇంకా బిఎన్ఏ కాలేజ్ లో 2 మెంబర్స్ జాయిన్ అయిపోయారు ఇక్కడ. ఇంకా సో బిఎన్ఏ కాలేజ్ లో జాయిన్ అయ్యే పాసిబిలిటీస్ లేవు. క్లియర్ అండి? Yes, sir. అంటే ఇప్పుడు కొంతమంది డౌట్ వస్తుంది అనమాట, సార్ ఇప్పుడు ఈచ్ కాలేజ్ లో 2 మెంబర్స్ కి బిలో ఉండకూడదు, 3 మెంబర్స్ కన్నా అబోవ్ ఉండకూడదు కదా, మీరేంటి బి కాలేజ్ లో 2 మెంబర్స్ జాయిన్ అయిపోయారు, ఇంకొక 1 మెంబర్ జాయిన్ అయ్యే పాసిబిలిటీ ఉంది కదా అంటే, ఇక్కడ క్లియర్ గా అబ్జర్వ్ చేయండి, విత్ ఓన్లీ టీ, ఓన్లీ అంటే ఇంకో టీ అనే ఒక్క పర్సన్ మాత్రమే బి కాలేజ్ లో జాయిన్ అవుతాడు. ఓకేనా, ఇంకా రిమైనింగ్ ఎవరు జాయిన్ అవ్వరని మీనింగ్ అండి. అక్కడ ఓన్లీ ఇవ్వకపోతే ఇంకొక పర్సన్ జాయిన్ అయ్యే పాసిబిలిటీ ఉంటుంది. క్లియర్ అండి, ఎలా ఫ్యూ? Yes, sir. రైట్, ఇంకా ఎవరు వచ్చినా సరే ఏ కాలేజ్ లో కానీ సి కాలేజ్ లో కానీ జాయిన్ అవ్వాలండి. మిగతా ఏ కాలేజ్ లో బి కాలేజ్ జాయిన్ అవ్వడానికి పాసిబిలిటీస్ లేవు. రైట్, ఆల్రెడీ మెకానికల్ ఒకరు జాయిన్ అయిపోయారు, ఎలక్ట్రికల్ ఒకరు జాయిన్ అయిపోయారు, అంటే మెకానికల్ లో ఎలక్ట్రికల్ ఇంకా 2 మెంబర్స్ జాయిన్ అయ్యే పాసిబిలిటీ ఉంది. రైట్, ఇంతవరకు కంప్లీట్ అయిపోయిందండి. రైట్, నెక్స్ట్ కండిషన్ చూడండి ఒకసారి. పి అండ్ జెడ్ డు నాట్ స్టడీ ఇన్ కాలేజ్ సి. సో పి అండ్ జెడ్ వీళ్ళిద్దరు కాలేజ్ సి లో చదవకపోతే ఏంటండి, ఏ కాలేజ్ లో చదవచ్చు కదా, సార్ నో. Yes. Yes, sir. ఎందుకంటే బి అనే కాలేజ్ ఇంకా ఆప్షన్ లేదు వాళ్ళకి. ఓకే, Yes, sir. ఎవరికి లేదు, అందుకని ఏ అనే కాలేజ్ లో జాయిన్ అయిపోతారండి ఇక్కడ. రైట్, పి అండ్ జెడ్ డు నాట్ స్టడీ ఇన్ కాలేజ్ సి అండ్ స్టడీ ఇన్ ద సేమ్ డిసిప్లిన్ బట్ నాట్ ఎలక్ట్రికల్. ఇద్దరు ఒకే బ్రాంచ్ లో జాయిన్ అవుతారంట అని, సో ఎలక్ట్రికల్ లో జాయిన్ అవ్వరంట. ఎలక్ట్రికల్ లో జాయిన్ అవ్వకపోతే ఏంటి, మెకానికల్ లో జాయిన్ అవ్వచ్చు, లేకపోతే ఎలక్ట్రానిక్స్ లోనే జాయిన్ అవ్వచ్చు కదా. Yes, sir. ఇక్కడ 2 మెంబర్స్ జాయిన్ అయ్యే పాసిబిలిటీ ఉంది కాబట్టి మనం కన్ఫర్మ్ చేయలేము. తర్వాత మాట్లాడుకుందాం కండిషన్ గురించి మనం. రైట్, ఇంతవరకు కంప్లీట్ అయిపోయిందండి. నెక్స్ట్, ఆర్ స్టడీస్ మెకానికల్. ఎస్, ఆర్ అనే పర్సన్ మెకానికల్ లో జాయిన్ అవుతారంట. ఎస్, మెకానికల్ ఇక్కడ కన్ఫర్మ్ చేసేసేయండి. అంటే మెకానికల్ లో ఇంకొక మెంబర్ జాయిన్ అయిపోయాడండి. రైట్, ఆర్ స్టడీస్ మెకానికల్ ఇన్ కాలేజ్ సి. కాలేజ్ సి లో జాయిన్ అయిపోయారు ఇక్కడ. కాలేజ్ సి విత్ వి అండి, విత్ వి అంటే వి అనే పర్సన్ కూడా కాలేజ్ సి లో జాయిన్ అయిపోయారు. ఓకేనా, ఇప్పుడు క్లియర్ గా అబ్జర్వ్ చేయండి. సో ఏ అనే కాలేజ్ లో 2 మెంబర్స్ జాయిన్ అయిపోయారు, సి అనే కాలేజ్ లో 2 మెంబర్స్ కూడా జాయిన్ అయిపోయారండి. అంటే ఇంకా ఏ కాలేజ్ లో 1 మెంబర్ జాయిన్ అయ్యే పాసిబిలిటీ ఉంది, సి అనే కాలేజ్ లో 1 మెంబర్ జాయిన్ అయ్యే పాసిబిలిటీ ఉందండి. క్లియర్ అయినంత వరకు? Yes, sir. ఎస్, విత్ బి అన్నాడు. నెక్స్ట్, హూ స్టడీస్ ఎలక్ట్రికల్ అంటే వి అనే పర్సన్ ఏ బ్రాంచ్ లో జాయిన్ అవుతారు, ఎలక్ట్రికల్ లో జాయిన్ అవుతారు. క్లియర్ అండి ఇప్పుడు? Yes, sir. రైట్ అండి. రైట్, ఇప్పుడు ప్రీవియస్ కండిషన్ వెళ్ళిపోదామండి. ప్రీవియస్ కండిషన్ ఏంటి, పి అండ్ జెడ్ సో స్టడీ ఇన్ ద సేమ్ డిసిప్లిన్ బట్ నాట్ ఎలక్ట్రికల్ అండి. ఆల్రెడీ ఎలక్ట్రికల్ లో 2 మెంబర్స్ జాయిన్ అయిపోయారు, వీళ్ళిద్దరు సేమ్ బ్రాంచ్ లో జాయిన్ అవ్వాలంట. వీళ్ళిద్దరు సేమ్ బ్రాంచ్ లో జాయిన్ అవ్వాలి, కానీ ఎలక్ట్రికల్ లో మాత్రం జాయిన్ అవ్వరు. ఎలక్ట్రికల్ లో జాయిన్ అవ్వకపోతే ఏంటి, మెకానికల్ లో జాయిన్ అవ్వచ్చు, లేకపోతే ఎలక్ట్రానిక్స్ లో జాయిన్ అవ్వచ్చు. కానీ మెకానికల్ లో ఆల్రెడీ 2 మెంబర్స్ ఉన్నారు కదా. Yes, sir. అంటే వీళ్ళిద్దరు మెకానికల్ లో జాయిన్ అయ్యే పాసిబిలిటీ ఉండదు, ఎందుకంటే ఇద్దరు సేమ్ బ్రాంచ్ తీసుకోవాలి. కానీ మెకానికల్ అవైలబుల్ గా ఉంది, ఓన్లీ 1 సీట్ మాత్రమే అవైలబుల్ గా ఉంది. మై పాయింట్? Yes, sir. రైట్, అంటే మెకానికల్ లో జాయిన్ అవ్వరు, ఇక రిమైనింగ్ ఎక్కడ జాయిన్ అవుతారు, Electronics. ఎలక్ట్రానిక్స్ లో జాయిన్ అయిపోతారు. క్లియర్ అండి? ఇప్పుడు ఎలక్ట్రానిక్స్ లో కూడా 2 మెంబర్స్ జాయిన్ అయిపోయారు, అంటే ఈచ్ బ్రాంచ్ లో 1 పర్సన్ జాయిన్ అయ్యే పాసిబిలిటీ ఉంది ఇంకా. రైట్ అండి, అండ్ నెక్స్ట్ ఇంతవరకు కంప్లీట్ అయిపోయింది మనకి. సో ఇక్కడ నుంచి చూడండి ఒకసారి. ఎస్ స్టడీస్ మెకానికల్, ఎస్ స్టడీస్ మెకానికల్. రైట్, ఇప్పుడు మెకానికల్ లో ఇంకెవరైనా జాయిన్ అయ్యే పాసిబిలిటీ ఉందా? నో, ఎందుకంటే ఈచ్ బ్రాంచ్ లో 3 మెంబర్స్ కన్నా అబోవ్ ఉండకూడదు కదా. Yes, sir. రైట్, ఆల్రెడీ 3 మెంబర్స్ జాయిన్ అయిపోయారు కాబట్టి ఇంకా జాయిన్ అయితే ఎలక్ట్రికల్ లో జాయిన్ అవ్వాలి, లేకపోతే ఎలక్ట్రానిక్స్ లో జాయిన్ అవ్వాలి. రైట్, సో ఎస్ స్టడీస్ మెకానికల్
and does not study in the same college where R studies. R అనే పర్సన్ ఏ కాలేజ్ లో ఉన్నారు, సి కాలేజ్ లో ఉన్నారు. అంటే ఎస్ అనే పర్సన్ ఇప్పుడు ఏ కాలేజ్ లో జాయిన్ అవ్వాల్సి వచ్చినట్టు, ఏ అనే కాలేజ్ లో జాయిన్ అవ్వాల్సిందే. ఎందుకు ఇక బి అనే కాలేజ్ ఆప్షన్ లేదు, మనకి బి గురించి అసలు మర్చిపోండి. ఇంకా ముందు 2 కాలేజెసే. ఓకే, సో 2 కాలేజ్ లో ఆర్ ఏ కాలేజ్ లో చదువుతున్నాడు, సి అనే కాలేజ్ జాయిన్ అయ్యారు. అంటే అప్పుడు ఎస్ అనే పర్సన్ సి కాలేజ్ జాయిన్ అవ్వడంట. సి కాలేజ్ జాయిన్ అవ్వకపోతే ఇంక సచ్చినట్టు ఏ కాలేజ్ జాయిన్ అవ్వాలి, ఏ అనే కాలేజ్ జాయిన్ అవ్వాలి. క్లియర్ ఇప్పుడు? ఇప్పుడు క్యూ అనే పర్సన్ గురించి నేను కళ్ళు మూసుకొని సి అనే కాలేజ్ అని అరేంజ్ చేయొచ్చా? రైట్. ఎందుకంటే సో ఏ అనే కాలేజ్ లో ఆల్రెడీ 3 మెంబర్స్ జాయిన్ అయిపోయారు. 3 మెంబర్స్ కన్నా ఎక్కువ జాయిన్ అవ్వకూడదు. ఓకేనా? రైట్. ఇంకా రిమైనింగ్ ఉంది ఓన్లీ 1 కాలేజ్ అండి. ఆ 1 కాలేజ్ సో మనం క్యూని కన్ఫర్మ్ చేసేసాము. ఇప్పుడు క్యూ అనే సి అనే కాలేజ్ లో 3 మెంబర్స్ జాయిన్ అయ్యారు, ఏ అనే కాలేజ్ లో 3 మెంబర్స్ జాయిన్ అయ్యారు, బి అనే కాలేజ్ లో ఓన్లీ 2 మెంబర్స్ మాత్రమే జాయిన్ అయ్యారు. రైట్. లాస్ట్ కండిషన్ ఏంటి? క్యూ డస్ నాట్ స్టడీ ఎలక్ట్రానిక్స్ అండి. ఎలక్ట్రానిక్స్ చదవకపోతే ఏంటి మనకి ఎలక్ట్రికల్ ఖాళీగా ఉంది కదండి. మెకానికల్ ఎలాగో ఖాళీగా లేదు. ఎలక్ట్రికల్ ఆల్రెడీ సీట్స్ ఫిల్ అయిపోయి, మెకానికల్ ఆల్రెడీ సీట్స్ ఫిల్ అయిపోయినాయి. ఇంకా సో మెకానికల్ చదివే పాసిబిలిటీస్ లేవండి. ఓన్లీ ఎలక్ట్రికల్ మాత్రం 2 మెంబర్స్ ఉన్నారు కాబట్టి 1 మెంబర్ని మనం ఇక్కడ కన్ఫర్మ్ చేసేసామండి. అంటే సింపుల్ గా ఏంటి ఇప్పుడు మనకి, సో ఎలక్ట్రికల్ లో 3 మెంబర్స్ జాయిన్ అయ్యారు, మెకానికల్ లో 3 మెంబర్స్ జాయిన్ అయ్యారు, ఎలక్ట్రానిక్స్ లో మాత్రం 2 మెంబర్స్ జాయిన్ అయ్యారు. క్లియరా? Yes, sir. Right. This is the arrangement. And any doubts regarding this arrangement, guys? No, sir. Right. And so 5 questions are very easy depending on diagram. All right. First one, sorry. Which of the following combinations of college student specialization is correct? And so R అనే పర్సన్ సి కాలేజ్ ఎలక్ట్రికల్ చదువుతున్నారండి. ఆర్ అనే పర్సన్ సి కాలేజ్ లో మెకానికల్ చదువుతున్నాడు, ఎలక్ట్రికల్ కాదు. అంటే ఫస్ట్ ఆప్షన్ రాంగ్ ఆప్షన్ అండి. జెడ్ అనే పర్సన్ ఏ కాలేజ్ లో ఎలక్ట్రికల్ చదువుతున్నాడా? జెడ్ అనే పర్సన్ ఏ కాలేజ్ లో ఎలక్ట్రానిక్స్ చదువుతున్నాడు. అంతేనా? జెడ్ ఎలక్ట్రానిక్స్. దట్స్ వై రాంగ్ అండి. సారీ, దట్స్ వై రాంగ్. అండ్ సెకండ్ వన్ అండి, డబ్ల్యూ అనే పర్సన్ బి కాలేజ్ లో ఎలక్ట్రానిక్స్ చదువుతున్నాడా? డబ్ల్యూ అనే పర్సన్ ఎలక్ట్రికల్ చదువుతున్నాడు. దట్స్ వై రాంగ్ అండి. సో డబ్ల్యూ అనే పర్సన్ బి కాలేజ్ లో ఎలక్ట్రికల్ చదువుతున్నారా? డబ్ల్యూ అనే పర్సన్ బి కాలేజ్ ఎలక్ట్రికల్ గా చదువుతుంది. Yes, sir. Yes, that's fine. Option 4 is the right answer. Clear and all of you? Yes, sir. And move on to next one. Which of the following college do 2 students studying electrical discipline? ఏ కాలేజ్ లో 2 స్టూడెంట్స్ ఎలక్ట్రికల్ చదువుతున్నారంట. రైట్. సో ఏ అనే కాలేజ్ లో 2 ఎలక్ట్రికల్స్ ఉన్నారండి. సో ఏ అనే కాలేజ్ లో ఇక్కడ ఎలక్ట్రానిక్స్ ఉన్నారు ఫస్ట్. సో ఇక్కడ లేరండి, ఎలక్ట్రికల్స్ 2 పర్సన్స్ లేరు. ఫస్ట్ ఆప్షన్ కాదు. నెక్స్ట్ బి చూడండి ఒకసారి. బి అనే కాలేజ్ లో 2 స్టూడెంట్స్ ఎలక్ట్రికల్ ఉన్నారా? సో ఇక్కడ ఎలక్ట్రికల్ ఉన్నారు, అండ్ నెక్స్ట్ మెకానికల్ ఉన్నారు, లేరండి. నెక్స్ట్ సి అనే కాలేజ్ లో ఉన్నారా చూడండి ఒకసారి, ఎలక్ట్రికల్. సో ఇక్కడ ఎలక్ట్రికల్ ఉన్నారు, ఇక్కడ ఎలక్ట్రికల్ ఉన్నారండి. సో దట్స్ వై ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్ అని చెప్పొచ్చా అండి? Yes, sir. Right. Next, third one. In which discipline does Q study? Q ఏ బ్రాంచ్ చదువుతున్నారండి? ఏ బ్రాంచ్ జాయిన్ అయ్యారు? ఎలక్ట్రికల్. Okay, electrical. That's why option 3 is the right answer, guys. Right? And move on to next one. In which of the colleges at least one student studies in mechanical discipline? ఏ కాలేజ్ లో సరే 1 స్టూడెంట్ అట్లీస్ట్ అండి. అంటే 1 మెంబర్ వచ్చాడు, 2 మెంబర్స్, 3 మెంబర్స్ అని ఉండొచ్చు, నో ప్రాబ్లం అండి. నాకు తెలిసి ఆల్ కాలేజెస్ లో ఉన్నారు అనుకుంటా. ఎవరు మెకానికల్ చదవాలి. సో మెకానికల్. ఓకే, సో ఎస్ ఆల్ బ్రాంచెస్ లో ఉన్నారు కదండి, ఆల్ స్టూడెంట్స్ ఉన్నారు కదా. మెకానికల్ సి ఉన్నారు, ఏ ఉన్నారు, బి ఉన్నారు. రైట్. అంటే సో 3 పర్సన్స్ ఆల్ ఏబిసి అని చెప్పేయచ్చు మనం. Yes, sir. Right. And next only 4 questions, guys. Yes, so depending on this arrangement. So any doubts regarding this arrangement, guys? No, sir. And next one. 6 lecturers A to F are to be delivered from Monday to Sunday
one lecture every day. Lecture C cannot be delivered on Friday. Lecture A is delivered immediately after lecture B. మొత్తం చదవద్దండి, టైం వేస్ట్ చేసుకోవద్దు మీరు. Got my point? రైట్. సో మనకు క్లియర్గా Yes. అర్థమైపోయింది ఈ స్టేట్మెంట్ చదవగానే క్లియర్గా అర్థమైపోయింది ఏంటంటే 6 లెక్చర్స్ ఉంటారంట, వాళ్ళు A to F ఉన్నారు. సో టు బి డెలివర్డ్ ఫ్రమ్ మండే టు సండే, వన్ లెక్చరర్ ఎవ్రీడే. అంటే ఎవ్రీడే ఒక పర్సన్ క్లాస్ తీసుకుంటారని మీనింగ్ అండి. ఓకేనా, సింపుల్ గా మనం ఏం చేద్దాం, అరేంజ్ చేసేద్దాం ఇక్కడ. సో డేస్ పర్సన్స్, ఓకేనా, డేస్ పర్సన్స్. సో ఇలా అరేంజ్ చేసుకున్నాం అనుకోండి, మండే టు సండే క్లారిటీ వచ్చేస్తుంది మనకి ఇక్కడ. ఓకేనా, సో మనం మండే టు సండేని అరేంజ్ చేయాలి, ఎందుకంటే వాడు అదే ఇచ్చాడు ఇక్కడ కండిషన్, మండే టు సండే అని. మరి మన సండే టు మీరు సాటర్డే రాసుకోవద్దు. వాట్ మై పాయింట్? Yes, sir. రైట్ అండి, వాడు ఏదైతే ఇస్తాడో అదే మాత్రం అరేంజ్ చేయాలి ఇక్కడ మనం. రైట్, ఎవ్రీడే వన్ లెక్చరర్ తీసుకుంటారండి. రైట్, ఫస్ట్ కండిషన్ అండి, లెక్చరర్ సి కెనాట్ బి డెలివర్డ్ ఆన్ ఫ్రైడే. ఎస్, సో ఫ్రైడే సి అనే పర్సన్ క్లాస్ తీసుకోరని మీనింగే కదండి, Yes, కెనాట్ బి sir. డెలివర్డ్ అన్నాడు. నెక్స్ట్ కండిషన్ అండి, లెక్చరర్ ఏ ఇస్ డెలివర్డ్ ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ లెక్చరర్ డి అండి. అంటే సో డి అనే పర్సన్ క్లాస్ తీసుకున్న వెంటనే, ఎందుకంటే ద వర్డ్ ఇస్ ఇమ్మీడియట్లీ అంటే వెంటనే ఎవరు క్లాస్ తీసుకోవాలంట, ఏ అనే పర్సన్ క్లాస్ తీసుకోవాలి. క్లియర్ అండి కండిషన్? Yes, sir. రైట్, సో వీళ్ళిద్దరిని తర్వాత అరేంజ్ చేద్దాం, ఎందుకంటే కన్ఫర్మేషన్ లేదు కాబట్టి మనకి. రైట్, నెక్స్ట్ వన్, దేర్ షుడ్ బి ఎ గ్యాప్ ఆఫ్ 2 days బిట్వీన్ లెక్చర్ బి అండ్ ఎఫ్. సో బి కి ఎఫ్ కి బిట్వీన్ ఎన్ని డేస్ గ్యాప్ ఉండాలంట, సో 2 days గ్యాప్ ఉండాలి. 2 days. రైట్, నెక్స్ట్ వన్, దేర్ ఈస్ వన్ హాలిడే ఎక్సెప్ట్ సాటర్డే. ఒక సాటర్డే మాత్రమే హాలిడే ఇవ్వకూడదండి మనం. సో హాలిడే ఇవ్వకూడదు, రిమైనింగ్ ఏ డేస్ అయినా సరే మనం హాలిడే ఇవ్వచ్చు. రైట్, సో లెక్చర్ ఎఫ్ delivered on the next day of the holiday. రైట్, అంటే ఇక్కడ హాలిడే ఇచ్చామనుకోండి, ఆ హాలిడే వెంటనే ఎవరు క్లాస్ తీసుకోవాలి, ఎఫ్ అనే పర్సన్ క్లాస్ తీసుకోవాల్సి ఉంటుంది. అంటే సో బి కి ఎఫ్ కి బిట్వీన్ 2 days గ్యాప్ అన్నారు, ఆ 2 days గ్యాప్ లో సో ఎఫ్ కి బిఫోర్ 1 హాలిడే ఇవ్వాలి మనము. క్లియర్ అండి? అది సాటర్డే ఇవ్వకూడదండి. నెక్స్ట్ అండి, నెక్స్ట్ కండిషన్ అండి, లెక్చర్ ఈస్ డెలివర్డ్ ఆన్ వెనస్డే. ఓకేనా, రైట్, వెనస్డే ఈ అనే పర్సన్ ఇక్కడ కన్ఫర్మ్ చేయొచ్చండి మనము. Yes, sir. రైట్, వెనస్డే అండ్ ఇట్ ఈస్ నాట్ అండ్ ఇమీడియట్లీ ఫాలోడ్ బై లెక్చర్ ఎఫ్. అంటే ఎఫ్ అనే పర్సన్ ఫాలో అవ్వకూడదు. ఓకే, ఎఫ్ అనే పర్సన్ థర్స్డే ఉండకూడదు, అదే విధంగా సో ట్యూస్డే కూడా ఉండకూడదు కదండి. Yes, sir. రైట్, అంటే ఫాలో అవ్వకూడదు అంతే. రైట్, అండ్ నెక్స్ట్ కండిషన్ చూద్దాం ఇక్కడ, లెక్చర్ బి ఇస్ డెలివర్డ్ బిఫోర్ లెక్చర్ ఇయర్. అంటే ఫస్ట్ బి అనే పర్సన్ క్లాస్ తీసుకున్న ఆఫ్టర్ 2 days తర్వాత ఎఫ్ అనే పర్సన్ క్లాస్ తీసుకోవాలి. ఇక్కడ క్లారిటీ ఉందండి మనకి ఇక్కడ. రైట్, సో దీస్ ఆర్ కండిషన్స్ అండి. ఈ కండిషన్ యూజ్ చేసి మనం ఓన్లీ 1 పర్సన్ మాత్రమే అరేంజ్ చేసాము, అండ్ రిమైనింగ్ పర్సన్స్ మనం అరేంజ్ చేద్దామండి, నో ఇష్యూ. రైట్, సో టేక్ దిస్ కండిషన్ గైస్. సో దేర్ ఆర్ 2 days బిట్వీన్ బి అండ్ ఎఫ్. అండ్ బి కి ఎఫ్ కి బిట్వీన్ ఎంతమంది ఉండాలంట, ఓన్లీ 2 persons ఉండాలంట. రైట్, ఫర్ ఎగ్జాంపుల్ అండి, సో బి అనే పర్సన్ ని మనం మండే తీసుకుందామండి, అజంప్షన్ మాత్రమే, ఇది కన్ఫర్మ్ కాదు, అజంప్షన్ మాత్రమే. రైట్, ఫర్ ఎగ్జాంపుల్ బి అనే పర్సన్ ని మనం మండే కన్ఫర్మ్ చేస్తే, సో ట్యూస్డే, వెనస్డే అండ్ థర్స్డే ఎఫ్ ని కన్ఫర్మ్ చేయాల్సిందే కదా. సార్ నో? No, sir. రైట్, బి అనే పర్సన్ మండే కన్ఫర్మ్ చేస్తే సచ్చినట్టు థర్స్డే ఎఫ్ ని కన్ఫర్మ్ చేయాలి. కానీ ప్రీవియస్ కండిషన్లు ఏమున్నాయి, సో ఎఫ్ అనే పర్సన్ ఈ ప్రకారం ఉండొచ్చా, No. ఉండకూడదు. అంటే మనం బిని మండే కన్ఫర్మ్ చేయలేము. క్లియర్ అండి ఇప్పుడు? Yes, sir. రైట్, ఫర్ ఎగ్జాంపుల్ అజంప్షన్ మాత్రమే ఇది. సో బి అనే పర్సన్ ట్యూస్డే కన్ఫర్మ్ చేసాం అనుకుందామండి, అజంప్షన్ మాత్రమే. రైట్, అప్పుడు 2 days అన్నాడు, 1 2 అంటే ఎఫ్ ని ఇప్పుడు మనం ఫ్రైడే కన్ఫర్మ్ చేసుకుందామా? ఎస్, కన్ఫర్మ్ చేయొచ్చు, ఎలాంటి డిస్టర్బెన్స్ లేదు కాబట్టి ఇలా ఉంచేద్దాం. ఎనీ కండిషన్ కానీ సాటిస్ఫై అవ్వలేదు అనుకోండి, అప్పుడు బి పొజిషన్ ఎఫ్ పొజిషన్ మళ్ళీ చేంజ్ చేసేద్దాం అన్నమాట. ప్రస్తుతానికి ఎలాంటి డిస్టర్బెన్స్ లేదు కాబట్టి ఎస్, అజంప్షన్ మాత్రమే కాబట్టి అరేంజ్ చేసేసుకుందాం. క్లియర్ అండి ఇప్పుడు? Yes. రైట్, సో ఇప్పుడు బీకి ఎఫ్కి 2 days గ్యాప్ అన్నాడు. ఆ 2 daysలో ఎవరు క్లాస్ తీసుకుంటారంటే వెనస్డే క్లాస్ తీసుకుంటారు. నెక్స్ట్ థర్స్డే ఏం చేయాలంటే మనం ఇక్కడ థర్స్డే హాలిడే ఇచ్చేయాలి కదా. Yes, sir.
రైట్. ఎందుకంటే ఎఫ్ కి బిఫోర్ హాలిడే ఉండాలి. ఎందుకంటే హాలిడే తర్వాత నెక్స్ట్ డే ఎవరు క్లాస్ తీసుకోవాలి? ఎఫ్ అనే Yes. పర్సన్ క్లాస్ తీసుకోవాల్సి కాబట్టి మనం థర్స్డే హాలిడే ఇచ్చేస్తామండి. సాటర్డే తప్ప రిమైనింగ్ ఏ డేస్ పైన మనం హాలిడే ఇవ్వచ్చు, నో ఇష్యూ అండి. రైట్. అండ్ కమింగ్ టు ద సెకండ్ కండిషన్. వాట్ ఇస్ ద సెకండ్ కండిషన్ అండి? The lecture A is delivered immediately after lecture D. అంటే ఫస్ట్ డి అనే పర్సన్ క్లాస్ తీసుకున్న వెంటనే ఏ అనే పర్సన్ క్లాస్ తీసుకోవాలి. అంటే ఏకి డికి బిట్వీన్ ఎలాంటి డేస్ ఉండకూడదు. అంటే 2 days కంటిన్యూస్ గా ఉండాలి. రైట్. ఇప్పుడు మండే తర్వాత ఏమైనా కంటిన్యూ డేస్ ఉన్నాయా? లేవు. అందుకే అంటే ఇప్పుడు సచ్చినట్టు మనం డి అనే Saturday, sir. పర్సన్ సాటర్డే కన్ఫర్మ్ చేయొచ్చా? Yes, sir. ఎస్. సాటర్డే డి అనే పర్సన్ కన్ఫర్మ్ చేస్తే సండే మనం ఏని కన్ఫర్మ్ చేయొచ్చు ఇప్పుడు? Yes, sir. రైట్. ఇప్పుడు కళ్ళు మూసుకొని సో మనం సిని మండే కన్ఫర్మ్ చేయొచ్చా? Yes. చేయొచ్చు. ఎందుకంటే సి అనే పర్సన్ ఫ్రైడే మాత్రమే క్లాస్ తీసుకోడు, రిమైనింగ్ ఏ డేస్ లోనే క్లాస్ తీసుకుంటారు. అంటే మండే మాత్రమే పాసిబిలిటీ ఉంది కాబట్టి అక్కడ మాత్రం కన్ఫర్మ్ చేసామండి. రైట్. అండ్ దిస్ ఇస్ ద అరేంజ్మెంట్. ఎనీ డౌట్స్ రిగార్డింగ్ దిస్ అరేంజ్మెంట్ గైస్? No, sir. And move on to questions guys. So which of the following is the last lecture in the series అండి? లాస్ట్ ఎవరు క్లాస్ తీసుకున్నారు? ఏ అనే పర్సన్ క్లాస్ తీసుకున్నారు. దట్స్ వై ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఆన్ విచ్ డే దేర్ ఈస్ నో లెక్చర్ అంటే ఇప్పుడు Thursday. హాలిడే ఇచ్చాము మనము, థర్స్డే హాలిడే ఇచ్చేసాము మనము, ఆ రోజు క్లాస్ ఉండదు. రైట్. అండ్ మూవ్ ఆన్ టు నెక్స్ట్ వన్. హౌ మెనీ లెక్చర్స్ ఆర్ ఆర్గనైజ్డ్ బిట్వీన్ సి అండ్ డి? సికి డికి బిట్వీన్ ఎంతమంది ఉన్నారు? 1, 2 అండ్ 3 ఉన్నారు. అంటే హాలిడే కౌంట్ చేయకూడదండి, హాలిడే కౌంట్ చేయకూడదు, ఓన్లీ 3 members అండి. దట్స్ వై ఆన్సర్ ఇస్ ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. క్లియర్ అండ్ ఆల్ ఆఫ్ యూ? Yes, sir. నెక్స్ట్, విచ్ డే విల్ ద లెక్చర్ ఎఫ్ బి ఆర్గనైజ్డ్? ఎఫ్ అనే పర్సన్ ఎప్పుడు క్లాస్ తీసుకున్నారు? ఫ్రైడే. సో ఫ్రైడే. దట్స్ వై ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్ గైస్. రైట్. అండ్ ఓన్లీ 4 questions guys. Clear and all of you? And depending on this arrangement. Yes, sir. Right. So any doubts up to now guys? No, sir. Okay, right అండి. ఇక్కడ స్టాప్ చేస్తున్నాను ఎందుకంటే రిమైనింగ్ 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ 2 ప్రాబ్లమ్స్ బిగ్ ప్రాబ్లమ్స్ అది మనకి అప్పటి వరకు టైం సఫిషియెంట్గా ఉండదు. ఎందుకంటే ఫ్లోర్ పజిల్స్ అండి, ఫ్లోర్ పజిల్స్ కాబట్టి కొంచెం టైం టేకింగ్ అవుతుంది మనకి. సో దట్స్ వై టైం ఆల్రెడీ సబ్గా అవుతుంది కాబట్టి క్లోజ్ చేస్తాం. Clear? Yes, sir. Right. If you have any doubts, please ask me guys. Okay, sir. Okay. No doubts. Practice చేస్తున్నారా మీరు? జస్ట్ వింటున్నాం సార్ అంతేనా? Yes, sir. ఇష్టమండి, మీరు ప్రాక్టీస్ చేస్తే నేను చెప్పిన దానికి సో మీకు క్లారిటీ ఉంటుంది. మీరు ప్రాక్టీస్ చేయకపోతే మనం ఏం చేయాలి? Yes, sir. ఓకే. Okay, sir. మేబీ రేపు ఎగ్జామ్ మీకు కండక్ట్ చేస్తానని చెప్పాను కదా. Yes, sir.